ఎస్ఎస్సి సిలబస్ 2023 ఇప్పుడు కూడా 2025లో కూడా ఇదే ఉంటుంది సిలబస్. ఖచ్చితంగా మనం ఏదైనా దేనికైనా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ సిలబస్ షీట్ చూడాలి, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ అనలైజ్ చేయాలి. కాబట్టి మనం ఇప్పుడు సిలబస్ చూద్దాం. ఫస్ట్ది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. 10 మార్క్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్. ఒక్కో క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యలో దృక్కోణాలు, నోటిఫై చేయబడిన సిలబస్. అంటే ఇందులో సైకాలజీ కూడా ఇంక్లూడ్ అయింది, అందుకే అట్లా రాశారు. ఇందులో కూడా 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఒకటి భాష 1 అంటే తెలుగు, మన ప్రాంతీయ భాష ఏదో ఒకటి, భారతీయ భాషలు. లాంగ్వేజ్ 1 మరియు 2 కోసం సిలబస్ భాషల ప్రావీణ్యం, భాషలోని అంశాలు, కమ్యూనికేషన్ మరియు కాంప్రహెన్షన్ సమస్యలపై ఆధారపడి ఉంటుంది. సెకండరీ స్థాయి 10th క్లాస్ వరకు ప్రామాణికం. సెకండరీ స్థాయి అంటే 10th క్లాస్ వరకు ప్రామాణికం. తెలుగు సబ్జెక్ట్కి 9 మార్క్స్, 18 క్వశ్చన్స్. ఇంగ్లీష్లో కూడా అంతే, ఓన్లీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఇంగ్లీష్కి 9 మార్క్స్, 18 క్వశ్చన్స్. ఒక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్. తర్వాత కంటెంట్, గణితం కంటెంట్కి, సైన్స్ కంటెంట్ ఒక్కొక్క దానికి, మ్యాథ్స్లో 9 మార్క్స్, 18 క్వశ్చన్స్. సైన్స్లో కూడా 9 మార్క్స్, 18 క్వశ్చన్స్. ఇదేంటిది 1 నుండి 8వ తరగతుల వరకు తెలంగాణ రాష్ట్ర సిలబస్ కష్టతరమైన ప్రమాణంతో పాటు 10th స్థాయి వరకు అనుసంధానం. 10th స్థాయి వరకు చదవాలి. సామాజిక అధ్యయనాలు 9th సామాజిక అధ్యయనం అంటే సోషల్, 9 మార్క్స్, 18 క్వశ్చన్స్. టీచింగ్ మెథడాలజీ, స్ట్రాటజీ పేపర్స్ ఏంటి డిఎడ్ సిలబస్ బేస్డ్ మెథడాలజీ, 15 మార్క్స్, 30 క్వశ్చన్స్. అంటే తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ మెథడ్, సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్ అన్నీ కలిపి 15 మార్క్స్, 30 క్వశ్చన్స్. ఓ మెథడ్కి 3 మార్క్స్ ఉంటాయి. అంటే తెలుగు 3 మార్క్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ 3 × 5 15 మార్క్స్, 30 క్వశ్చన్స్ మొత్తం. గమనిక, సైన్స్లో ఎన్విరాన్మెంట్ స్టడీస్ 1 నుండి 5 తరగతులు, సైన్స్ క్లాసెస్ 6 నుండి 7 మరియు ఫిజికల్ సైన్స్ మరియు బయో సైన్స్ 8 సైన్స్ కంటెంట్లు ఉన్నాయి. సామాజిక అధ్యయనంలో సామాజిక అధ్యయనాలు, పర్యావరణ అధ్యయనాలు కంటెంట్ ఈవీఎస్ 6 నుండి 8 తరగతులు మరియు సామాజిక అధ్యయనాలు 6 నుండి 8 తరగతులు. ఏదైనా సరే హెచ్జిటి సిలబస్ 1 నుండి 8వ తరగతి వరకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయినా, అనుసంధానం ఉన్న కాడ సబ్జెక్ట్స్ ఎక్స్టెన్షన్ చేసి చదవాలి.